పూర్తి మార్షల్ ఆర్ట్స్ గుణాలు. చాప్టర్ 8 వైల్డ్ రోజ్ పబ్. వాంగ్ టెండువో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లీ జియుమి వారి సహాయకురాలు అత్త చెన్ని వాంగ్ టెంగ్ని భోజనానికి పిలవమని అడిగారు. వాంగ్ టెంగ్ అప్పుడే స్నానం ముగించారు. బట్టలు మార్చుకున్న తర్వాత హెయిర్ డ్రైయర్తో జుట్టు ఊడుతోంది. సరే అత్త చెన్, నేను 1 నిమిషంలో డౌన్ అవుతాను అతను మదిలిచ్చాడు. యుద్ధ శిష్యుడిగా మారిన తర్వాత అతని వినికిడి శక్తి బాగా పెరిగింది. హెయిర్ డ్రయ్యర్ యొక్క శబ్దం అత్త చెన్ స్వరానికి ఏమాత్రం భంగం కలిగించలేదు. 1 నిమిషంలో అతను తన జుట్టును ఆరబెట్టి హెయిర్ డ్రయ్యర్ను అన్ప్లగ్ చేశాడు. తరువాత అతను భోజనానికి దిగారు. వాంగ్ టెండువో మరియు లీ జియుమి అతని కోసం వేచి ఉన్నారు. టేబుల్ మీద కొన్ని వంటకాలు ఉన్నాయి, వేడి మరియు సువాసన. ముగ్గురితో కూడిన కుటుంబం డిన్నర్ టేబుల్ చుట్టూ కూర్చుని తినడం ప్రారంభించింది. కొడుకు, ఈరోజు నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? ఓ సే వాంగ్ నోఓ అడగాలనుకున్న ప్రశ్నను అడిగారు. అతను వాంగ్ టెంగ్ వైపు తీక్షణంగా చూశారు. నిజాయితీగా చెప్పాలంటే వాంగ్ టెంగ్ తండ్రిగా చాలా కష్టపడ్డారు. చాలా సమయాలలో అతని స్నేహితులు అతని ముందు వారి పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటారు, వారు ఎంత అత్యద్భుతంగా ఉన్నారో లేదా ఎవరి దిడ్డ ఇంటర్మీడియట్ స్పేస్ మార్షల్ శిష్యుడిగా మరియు అడ్వాన్స్డ్ స్పేస్ మార్షల్ శిష్యుడిగా మారారో చెబుతారు. తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకోలేని ఏకైక వ్యక్తి వాంగ్ టెండువో మాత్రమే. కొన్ని వందల కోట్ల విలువైన భారీ కంపెనీకి సీఈఓగా పనిచేసిన ఆయన కొడుకు అమాయకుడు. కొడుకు గురించి మాట్లాడితే ఎదుటివాళ్లు నవ్వుకుంటారు. ఇప్పుడు అతని కొడుకు ఎట్టకేలకు తన తల నియారుగా మార్చుకున్నాడు మరియు మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి అతను అడ్వాన్స్డ్ స్పేస్ మార్షల్ శిష్యుడిగా మారిన తర్వాత అతను చివరకు తన స్నేహితులకు ప్రగల్భాలు పలికాడు. చెడ్డది కాదు. మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన నా సీనియర్ సోదరుడు నేను ప్రతిభావంతుడనని చెప్పాడు, వాంగ్ టెంగ్ బదిలిచ్చారు. అతను అప్పటికే ఇంటర్మీడియట్ స్పేస్ మార్షల్ శిష్యుడిని అని తన తల్లిదండ్రులకు చెప్పలేదు. అకస్మాత్తుగా వచ్చిన శుభవార్తతో వారు మూర్ఛపోతారని భయపడ్డారు. అతను భవిష్యత్తులో వారికి వార్తలను నెమ్మదిగా విడుదల చేస్తాడు. నువ్వు ప్రతిభావంతుడవ్వడం మంచిది. అది మంచిది. వాంగ్ టెండువో తన కళ్ళు సరిగ్గా కనిపించనందుకు చాలా సంతోషించాడు. అతను తన చేతిని ఊపుతూ, నువ్వు సరిగ్గా సాధన చేస్తే చాలు. మా వాంగ్ కుటుంబం చాలా ధనవంతులు మరియు శక్తివంతం కాకపోవచ్చు, కాని మేము సాధారణ వ్యక్తుల కంటే కనీసం మెరుగ్గా ఉన్నాము. మీరు మార్షల్ ఆర్ట్స్ వనరుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాంగ్ టెంగ్ ఏమీ మాట్లాడకుండా తల ఊపాడు. అతను వనరుల గురించి చింతించలేదు. ఇతర వ్యక్తులకు అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ వనరులు అవసరం కావచ్చు, కాని అతను వాటిపై ఆధారపడవలసిన అవసరం లేదు. అతనితో ఒక బగ్ ఉంది. ఇతరుల వనరులు అతని వనరులు కూడా. రండి, ఎక్కువ ఆహారం తినండి. మీరు రోజంతా ప్రాక్టీస్ చేశారు, కాబట్టి మీరు అలసిపోయి ఆకలితో ఉండాలి. అతను ఒక యుద్ధ యోధుడు అవుతాడని ఆశించే బదులు అతను అలసిపోయినా లేదా బాధపడ్డాడా అని ఊషై ఎక్కువగా ఆందోళన చెందాడు. అతను తన ఆహారాన్ని దింపేస్తున్నప్పుడు ఆమె తన హృదయాన్ని కొద్దిగా బాధిస్తున్నట్లు అనిపించింది. వాంగ్ టెంగ్కి మాట్లాడటానికి సమయం లేదు. అతను స్టార్ బీస్ట్ మాంసం చాలా రుచికరమైనదని ఒప్పుకోవలసి వచ్చింది. అది లావుగా ఉంది కాని జిడ్డుగా లేదు, మరియు అది అతని నోటిలో దూదిలా కరిగిపోయింది. అతను మాంసాన్ని మింగెనప్పుడు అతని శరీరం అంతటా వెచ్చదనం యొక్క ప్రవాహం వ్యాపించింది. ఇది అతని అలసట మరియు అలసపను తగ్గించింది. లీ జియుమి మరియు వాంగ్ టెండువో కొంత మాంసాన్ని కూడా తిన్నారు, కాని వారు అతిగా తినడానికి సాహసించలేదు. వారు యుద్ధ కళలను అభ్యసించరు, కాబట్టి వారు చాలా నక్షత్ర మృగ మాంసాన్ని తిన్నట్లయితే అది వారి శరీరానికి హానికరం. మార్షల్ ఆర్ట్స్ యుగంలో ఒక సగటు వ్యక్తి ఫోర్స్ ప్రభావం కారణంగా బలమైన శరీరాకృతిని కలిగి ఉంటాడు, అయితే అది దీర్ఘకాల మరియు క్రమంగా ప్రభావం చూపుతుంది. డిన్నర్ అయ్యాక వాంగ్ టెంగ్ మర్లీ జిక్సిన్ మార్షల్ హౌస్కి వెళ్లడానికి సిద్ధమవుతుండగా
అతని సెల్ ఫోన్ మోగింది. అతను తన ఫోన్ని తీసుకుని అవతలి వైపున జూజీ స్వరం వినిపించారు. బ్రదర్ వాంగ్ టెంగ్, మేము ఇప్పటికే వైలెట్ రోజ్ పబ్లో ఉన్నాము. త్వరగా రాయ్. వాంగ్ టెంగ్ తన మనస్సులోని వెనుకకు విసిరిమేయగడిన ఈ విషయాన్ని చివరకు జ్ఞాపకం చేసుకున్నాడు. అతను నిస్సహాయంగా నవ్వి, సరే, నా కోసం వేచి ఉండండి. నేను త్వరలో వస్తాను. నేను ఈ రోజు జిక్సిన్ మార్షల్ హౌస్కి వెళ్లలేననిపిస్తోంది. వాంగ్ టెంగ్ కొంత విచారం వ్యక్తం చేశారు. కాని అతను ప్రతిరోజూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో ఉండలేడని అతనికి తెలుసు. నేను విశ్రాంతి తీసుకునే అవకాశంగా తీసుకుంటాను. వాంగ్ టెంగ్ తన తల్లిదండ్రులకు వీల్కోలు పలికి తన ఇంటి నుండి బయటకు వెళ్లారు. వ్రూమ్ వ్రూమ్ వ్రూమ్. స్పోర్ట్స్ కారు ఇంజిన్ చాలా బిగ్గరగా ఉంది. అది కారు యొక్క సొగసైన శరీరమేనా లేదా బిగ్గరగా ఉండే ఇంజిన్ అయినా, అది బాటసారులందరి దృష్టిని ఆకర్షించింది. సౌత్ సిటీ యొక్క పన్ స్ట్రీట్, డోన్షైలో ఇటువంటి అనేక పబ్ వీధులు ఉన్నాయి, కాని ఇది సౌత్ సిటీలో అత్యంత సంపన్నమైనది. విభిన్న శైలులు మరియు ధరల పాయింట్లతో ఇక్కడ అన్ని రకాల పబ్లు ఉన్నాయి. పబ్లిక్ బార్లు తక్కువ స్థాయి వినియోగదారులకు సరిపోతాయి, అయితే హై-ఎండ్ బార్లు సమాజంలోని ఉన్నతవర్గాలు లేదా సంపన్న వ్యక్తుల కోసం. దానిని అంగీకరించడం కష్టం కావచ్చు, కాని మానవులు అస్పష్టంగా వివిధ తరగతులుగా విభజించబడ్డారు. ప్రతి రాత్రి పన్ స్ట్రీట్ ప్రకాశవంతంగా మరియు రంగురంగులగా వెలిగిపోతుంది. మిరుమిట్లు గొలిపే నియాన్ లైట్లు ఆకర్షణీయమైన ప్రతిబింబాలు మరియు రంగులతో పెనమేసుకుని కలలు కనే మరియు అద్భుతమైన దృశ్యాన్ని ఏర్పరుస్తాయి. రోజులో నగరానికి చెందిన ఈ యువతీ యువకుల భుజాలపై పని ఒత్తిడి పెరిగింది. అందుకే రాత్రిపూట వారు విశ్రాంతి తీసుకోవడానికి మరియు అన్నింటినీ విడుదల చేయడానికి ఒక స్థలాన్ని కనుగొనాలనుకున్నారు. సామాజిక ఒత్తిడి ఎప్పుడూ పోలేదు. మార్షల్ ఆర్ట్స్ యుగంలో అది మరింత బలపడింది. వారు వారి సాటి నుండి ఒత్తిడిని పొందవలసి ఉంది. వాస్తవానికి వాంగ్ టెంగ్ మరియు అతని స్నేహితులకు ఇది వారు ఆనందించడానికి ఒక స్థలం మాత్రమే. వైల్డ్ రోజ్ పబ్ వెలుపల విలాసవంతమైన స్పోర్ట్స్ కార్లు వరుసగా పార్క్ చేయబడ్డాయి. వాంగ్ టెంగ్ పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ముందు చాలాసేపు వెతకవలసి వచ్చింది. తర్వాత పబ్లోకి వెళ్లాడు. డూమ్. తలుపు మయటి శబ్దాన్ని మరియు పబ్ లోపలి భాగాన్ని వేరుచేసింది. ఒకరు అడుగు పెట్టగానే రెండు విభిన్న ప్రపంచాలుగా అనిపించింది. అతను తలుపు తెరిచిన వెంటనే బిగ్గరగా సంగీతం, అందమైన పురుషులు మరియు అందమైన స్త్రీల నవ్వుల ముచ్చట్లు మరియు మెరిసే లైట్లు గుమిగూడి వాంగ్ టెంగ్ చెమిపోగులు మరియు కర్ణపై కొట్టాయి. ఎంత సుపరిచితమైన అనుభూతి! అతని గత జీవితంలో వాంగ్ కుటుంబం క్షీణించినప్పటి నుండి వాంగ్ టెంగ్ ఎప్పుడూ పబ్ని సందర్శించలేదు. ఈ సందడి ప్రపంచం నుండి తన్ని తరిమెకొట్టినట్లు అతను భావించాడు. కాని ఇప్పుడు అతను మళ్లీ వచ్చాడు. వాంగ్ టెంగ్ వైలెట్ రోజ్ పబ్లోకి ప్రవేశించారు. అతను అందమైన ముఖం మరియు బ్రాండెడ్ వస్తువులను ధరించాడు. గత 2 రోజులుగా అతని యుద్ధ శిష్యుల అభ్యాసాల కారణంగా అతని శరీరం ద్రౌహంగా మరియు కండలు తెరిగింది మరియు అతని మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. ఇసుకలో వజ్రంలా అతను ప్రజల మధ్య నిలగడి ఉన్నాడు. చాలా మంది స్త్రీలు అతని వైపు తక్షణమే ఆకర్షితులయ్యారు. అతని ప్రదర్శన వారి అభిరుచిని రేకెత్తించింది. వాంగ్ టెంగ్ ఒక వృద్ధుడు. ఇప్పుడు అతను యవ్వన ముఖంతో నిజమైన యువకుడు. అయితే అతని ప్రకాశం పూర్తిగా భిన్నంగా ఉంది. అతను తన గత జీవితంలో చాలా విషయాలు అనుభవించాడు. హెచ్చు తగ్గులు ఉన్నాయి, మరియు ఇది రోలర్ కోస్టర్ను నొక్కినట్లుగా ఉంది. అతను సంపదను అనుభవించాడు మరియు పేదరికాన్ని అనుభవించాడు. అతను అహంకారంతో నిండిన యువకుడిగా ఉండేవాడు. అప్పుడు అతను తన జీవితంలో అత్యల్ప స్థాయికి పడిపోయాడు మరియు దిగులుగా మరియు నీలి రంగులోకి మారాడు. అతని గొప్ప జీవిత అనుభవం అతన్ని పరిపక్వత మరియు స్వరపరిచింది. ఇది సులభంగా ప్రజలపై మంచి మొదటి అభిప్రాయాన్ని మిగిల్చింది మరియు వారిని అతనిని ఇష్టపడేలా చేసింది. జూజీ మరియు అతని స్నేహితుల కోసం వాంగ్ టెంగ్ పబ్ని స్కాన్ చేశారు. ఈ సమయంలో
అతని ఎడమ వైపున ఒక స్వరం వినిపించింది. బ్రదర్ వాంగ్ టెంగ్, ఇక్కడ ఉంది. ఏడే. వాంగ్ టెంగ్ తన వైపు ఊపుతున్న మహిళ వైపు చూశారు. అది బాయి వి. వారి స్నేహితుల సర్కిల్లో చెల్లెలు. ఆమె జుట్టు బన్నులో కట్టి ఉంది. ఆమె ఆకర్షణీయమైన సూచనతో తెలిమిగా మరియు ముగ్గగా కనిపించింది. వాంగ్ టెంగ్ ఈ చిన్న అమ్మాయి పెరిగిన తర్వాత ఎంత అందంగా ఉందో ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది. నిజానికి ఆమె తన అందంతో దేశాన్ని నాశనం చేయగలదు. చాలా మంది పురుషులు ఆమెకు మంత్రముగ్ధులయ్యారు. మీరు ముందుగానే వచ్చారు. వాంగ్ టెంగ్కి కొంత స్థలం ఇవ్వడానికి బాయి వెం కొద్దిగా మారారు. వాంగ్ టెంగ్ ఆమె పక్కన కూర్చున్నాడు. సోదరుడు వాంగ్ టెంగ్, నువ్వు ఆలస్యంగా వచ్చావు అని జూజీ ఫిర్యాదు చేశాడు. రాత్రి యవ్వనంగా ఉంది మరియు వినోదం ఇప్పుడే ప్రారంభమవుతుంది. నేనెందుకు తొందరగా రావాలి? వాంగ్ టెంగ్ నవ్వుతూ బదిలిచ్చాడు. బ్రదర్ వాంగ్ టెంగ్. మరో యువకుడు వాంగ్ టెంగ్ ను పలకరించాడు. యు హావో, చాలా కాలంగా చూడలేదు. వాంగ్ టెంగ్ ఆ వ్యక్తి వైపు చూశారు. ఇటీమల మా నాన్న నన్ను నిశితంగా గమనిస్తున్నారు. నేను ఇక్కడికి రావడానికి ఈ రోజు బయపకు వెళ్లవలసి వచ్చింది. యు హావో నిస్సహాయంగా చెప్పాడు. ఈ ఆకతాయి తన తండ్రి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి లాగబడ్డారు. యు హావో దుస్థితిని చూసి జూజీ నవ్వుకున్నాడు. ఓహ్, మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? వాంగ్ టెంగ్ ఆశ్చర్యపోయాడు. నేను ఇప్పటికే ఒక బిగనర్స్ స్పేస్ మార్షల్ శిష్యుడిని. యు హావో తన తలని రుద్దుతూ సిగ్గుతో అన్నాడు. ఉత్తమ నవల పవన అనుభవం కోసం వేగియన్నా ఐ యు ఔట్ ఆష్ ఈ వాట్ ది ఎఫ్కే చిన్న పెచ్చోడు. మీరు రహస్యంగా ఒక ప్రారంభ దశ యుద్ధ శిష్యుడిగా మారారు. జూజీ షాక్తో అరిచారు. అతను ఇంతకు ముందు ఈ వార్త వినలేదని స్పష్టమైంది. మా అందరిలో నువ్వొక్కడివే యుద్ధ శిష్యుడిమి. భవిష్యత్తులో ఎవరైనా మమ్మల్ని వేధిస్తే మేము మీ సహాయం తీసుకుంటాము. అతను యు హావో భుజం చుట్టూ తన చేయి వేసి నవ్వాడు. లిటిల్ మాస్, యు హావోకు మారుపేరు. భవిష్యత్తులో మేము మీపై ఆధారపడవలసి ఉంటుంది. బాయి వెన్ నవ్వుతూ జూజీతో అంగీకరించారు. యు హావో వారి వ్యాఖ్యలు విన్నప్పుడు కొంచెం గర్వంగా అనిపించడం ప్రారంభించాడు. బాయి వి యొక్క అభినందన అతనికి అనూహ్యంగా మంచి అనుభూతిని కలిగించింది. వారు సన్నిహిత స్నేహితులు కాబట్టి వ్యతిరేక లింగానికి అస్పష్టమైన మంచి భావాలు ఉండటం సాధారణం. మాయి వి గురించి యు హావో ఇలా భావించారు. వాంగ్ టెంగ్ నవ్వి, యువాన్ ఝెండ్వా ఇక్కడ ఎందుకు లేడు? అని అడిగాడు. అందరూ మౌనం వహించారు. అతను రాడు. జూజీ అపహాస్యం చేశాడు. హా! ఏం జరిగింది? వాంగ్ టెంగ్ ముఖం చిట్లించి అడిగాడు. ఆ తోటి ఇప్పుడు లీ రోన్చెంగ్ ని అనుసరిస్తున్నారు. అతను అతని లుకేటి. జూజీ గట్టిగా చెప్పి కొనసాగించాడు. లీ రోన్చెంగ్. వాంగ్ టెంగ్ ఒక్క క్షణం ఆలోచించాడు. చివరగా అతను ఈ వ్యక్తిని తన జ్ఞాపకశక్తి లోతు నుండి త్రవ్వగలిగాడు. వాంగ్ టెంగ్ మరియు అతని స్నేహితులు ఒకే విధమైన కుటుంబ నేపథ్యాలను కలిగే ఉన్నారు. వారి తల్లిదండ్రుల తరం ఒకరికొకరు తెలుసు మరియు వారు వ్యాపార పరస్పర చర్యలను కూడా కలిగే ఉన్నారు. అందుకే తమ సొంత స్నేహితుల సర్కిల్ను ఏర్పాటు చేసుకున్నారు. లీ కుటుంబం విషయానికొస్తే ఇది డోన్షైలో చాలా పెద్ద కుటుంబం. నిజానికి లీ కుటుంబం వారి కుటుంబాల కంటే ఎక్కువ ప్రభావం చూపింది. జూజీ దృష్టిలో యువాన్ ఝెన్ఫువా లీ రోన్చెంగ్కి దగ్గరగా ఉన్నాడు, ఎందుకంటే అతను అతనితో అనుకూలంగా ఉండాలని కోరుకున్నాడు. వారి గొప్ప రెండవ తరం సర్కిల్ ఈ విధంగా పనిచేసింది. సారూప్య నేపథ్యం ఉన్నవారిని మాత్రమే స్నేహితులు అని పిలుస్తారు. వ్యత్యాసం చాలా పెద్దదైతే అది ఒక రకమైన కర్రీయింగ్ ఫేవర్గా మారుతుంది. అతని గురించి మాట్లాడకు. ప్రతి ఒక్కరికి వారి స్వంత ఆకాంక్షలు ఉంటాయి. పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. వాంగ్ టెంగ్ అసలు పట్టించుకోలేదు. నువ్వు చెప్పింది నిజమే. ఇక ఆ తోటి గురించి మాట్లాడకు. నాకు కోపం రావడానికి అతని పేరు చాలు అని జూజీ అన్నారు. టాపిక్ మార్చి మద్యం, పండ్ల పళ్ళెం ఆర్డర్ చేశారు. తర్వాత ఒకరితో ఒకరు ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. సమయం గడిచేకొద్దీ
వాంగ్ టెంగ్ నెమ్మదిగా తన యవ్వన అనుభూతిని పొందాడు.